వీడియో కొంచెం ఫాస్ట్ పెంచాను అనుకోండి. సో మీరు చూస్తున్నట్టయితే వచ్చేసాను. సో వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఒక కార్ ఉంది, అది RR రోల్స్ రాయ్స్ కార్. అండ్ రెండు ఉన్నాయి పక్క పక్కనే. అండ్ మనకు ఇందాక కనపడింది ఒకటే కాబట్టి ఒకటే చెప్పాను. సో కరెంట్ చూసారంటే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ బాక్సెస్ ఉన్నాయి, అన్ని ఓపెనింగ్ ఉన్నాయి, అన్ని ఎలక్ట్రానిక్గా పెట్టాను. సో పైన చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ పైన చూసినట్లయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా చూసుకుంటూ వెళ్దాం. సో ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ అయిపోయింది, మనం క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసి చూసారు కదా. సో ఓపెన్ చేసి మెట్లు కిందకి వెళ్ళి చేద్దాం. సో కింద నేను చూసారా, అక్కడికి వెళ్ళి నొక్కితే మళ్ళీ మెట్లు పైకి వస్తాయి. సో కిందకి వెళ్ళిపోయాక ఇక్కడున్న డార్క్ నొక్కితే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. సో డోర్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ మనం బయటకు వెళ్ళాక మెట్లు అన్నీ చూసుకోవాలి. సో అండర్ గ్రౌండ్లో కింద నుంచి వెళ్ళేటట్టు పెట్టాము, అంటే సెక్యూరిటీ కోసం. సో సీ ద రూల్స్ అండ్ టైమింగ్స్ అండ్ ద అండర్ గ్రౌండ్ టైమింగ్స్. సో టైమింగ్ చూసినట్లయితే ఈ వీడియో మధ్యలో చూపిస్తాను. చాలా ఉన్నాయి రూల్స్ అండ్ టైమింగ్స్. గేటింగ్ ఫర్ రూమ్స్కి రామంటున్నారు. ఓకే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే అన్ని రూమ్స్ ఒకేలాగా ఉంటాయి. ఇది విఐపి అండ్ ఇది జనరల్ కో నెంబరు, విఐపి కో నెంబరు. అండ్ జనరల్కి ఒకే ల్యాప్టాప్ ఉంటుంది, విఐపికి 2 ల్యాప్టాప్లు ఉంటాయి. అంటే అక్కడ ఫ్రీ ఉంటుంది. సో అక్కడ రేట్ ఎక్కువ. మీకు కావాల్సింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. టీవీ ఉంది, డోర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు విఐపి చూపిస్తాను చూడండి. చూసారు, విఐపిలో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ పైన టీవీ ఉంది, బాత్రూమ్ అన్ని కరెక్ట్ చేసి ఉన్నాయి. అంటే ఇలా పైకి కింద అని చూస్తేనేమో అది పొద్దున్నే సన్ రైజ్ చూడడానికి పెట్టాను. సో ఆల్ ద రూమ్స్ క్రియేటెడ్ సేమ్లీ. అన్ని రూమ్స్ అని ఒకేలా కట్టాను. సో ఇక్కడ చూసినట్టయితే మనం అన్నిటికీ అండర్ గ్రౌండ్ వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్, హోటల్ అండ్ రెస్టారెంట్, షాపింగ్ మాల్ అండ్ ఫ్లవర్ గార్డెన్ అండ్ హార్స్ రైడింగ్, లైబ్రరీ, మూవీ థియేటర్. మనం ఎదురుగా ఉంది కాబట్టి దీనికి వెళ్దాం. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా, డేట్కి వెళ్దాం చూద్దాం. సో మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. సో టైమింగ్ చూడండి. స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోదాం. ఆడుకున్నాం, ఏదైనా చేయొచ్చు. సో ఇట్లా మామూలు దిగే వాళ్ళకి ఇలా, అండ్ పైనుంచి దూకే వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయాలి. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న డాట్ నొక్కితే పైకి వెళ్ళిపోతుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక అది నొక్కి దూకేస్తే లోపలికి వెళ్ళిపోతాం. ఓకే బయటకు వచ్చేసాం. అంటే టైం లేదు, ఎక్కువసేపు వీడియో చేయకూడదు. ఓకే ఇప్పుడు హోటల్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రూల్ టైమింగ్స్ ఇచ్చాడు చూడండి. హోటల్ అండ్ రెస్టారెంట్ అన్నిటికీ కింద పేరు పడుతుంది మెసేజ్ లాగా. సో హోటల్ వుడ్డీగా కట్టాను, అంటే బాంబే సెట్ వెళ్ళిపోతుంది ఆఫ్కోర్స్. సో ఇక్కడ చూసినట్లయితే అంతా అక్కడ ఫుడ్ లైన్లో ఉంటుంది. చూసారా, బాత్రూమ్ ఉంది, హ్యాండ్ వాష్ ఉంది. సో మొత్తం వుడ్డీ ఉంది చూడండి. ఇక్కడ ఫుడ్ వరుసగా ఒక్కొక్కటి ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే అన్ని క్లీన్ ఉన్నాయి. ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోదాం. సో రిటర్న్ వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. మీరు ఎక్కువ వీడియోలు చూడొచ్చు. క్యారమ్, చెస్ చేయలేదు అంటే చేస్తామనుకోండి. సో ఇప్పుడు మన లైబ్రరీ కానీ మూవీ థియేటర్ కానీ వెళ్దాం. ఇక్కడ ఉన్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే లైబ్రరీ కానీ మూవీ థియేటర్ కావాలన్నారు, చాలా దూరం రావాలి. సో నడిచినట్టు ఉంటుంది. ఫస్ట్ మనం లైబ్రరీకి వెళ్దాం. లైబ్రరీకి వెళ్తే బోర్ కొడుతుంది, బట్ సంథింగ్ న్యూ. సో లైబ్రరీకి వచ్చేసాం. లైబ్రరీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలక్ట్రానిక్స్. సో చూడండి. సో చూసారు, ఇక్కడ ఒక్క బుక్ లేదు, కానీ ఇప్పుడు చూడండి బుక్స్ వస్తాయి. సో ఇలా కిందకి వెళ్ళిపోతే మొత్తం బుక్స్ అక్కడ ఉంటాయి. చూసారా, ఇప్పుడు ఏదో షెల్ఫ్
నొక్కితే షెల్ఫ్స్ మారిపోతాయి. సో అలా క్రియేట్ అయింది. సో మళ్ళీ పైకి వచ్చాక బటన్ నొక్కేయడం, బుక్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవడం, చదువుకొని వెళ్ళిపోవడం. సో మాకు అవసరం అయితే తీసుకెళ్ళచ్చు. సో ఈ గేమ్ అనేది ఒక క్రియేటింగ్ కాబట్టి ఎవరు ఉండరు. సో రెడ్ని అయిపోయాం. ఇప్పుడు మూవీ థియేటర్ కదా, టైమింగ్ చూడండి, వెళ్ళిపోండి. సో వచ్చేసాను. మూవీ థియేటర్ కొంచెం క్రియేటివ్ ఆలోచన చేశాను. అండ్ మొత్తం లైటింగ్స్ పెట్టాము. అక్కడ ప్రొడక్టర్లో లోపల అన్ని లైట్స్ స్విచెస్ అన్నీ పెట్టాము. కొంచెం అక్కడ స్విచెస్ ఉన్నాయి కదా, ప్లేస్ సరిపోలేదు, అనేది చూపించలేదు. సో ఈసారి మళ్ళీ అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేశాక కొంచెం అన్ని మార్పులు వస్తాయి అని మారుస్తాను. సో షాపింగ్ మాల్కి, ఫ్లవర్స్కి అన్నిటికీ కొంచెం లింక్ ఉంది, అందుకని దగ్గరలో పెట్టాను. సో మనం ముందు షాపింగ్ మాల్కి వెళ్ళిపోదాం. సో షాపింగ్ మాల్ కూడా కొంచెం వెరైటీ ఉంటుంది. సో కొంచెం అక్కడక్కడ బ్లాక్స్ అలా ఇలా లోపలికి రాగానే స్విచ్ నొక్కాలి ముందు, అంటే లైటింగ్ కోసం. అంటే మేము ఆల్రెడీ ఆన్ చేసి ఉంచుతాము. ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి క్యాండిల్ లైట్స్ సరిపోతాయి. బట్ కొంచెం వాటి కోసం అన్నీ చూపిస్తూ వచ్చారు. సో మొత్తం చూడండి. ఎంత చూసినట్టయితే మీకు నచ్చింది తీసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే ముందు లైట్ ఆపి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అన్నీ చూపించాను, వెళ్ళిపోతున్నాను. లైట్ ఆపాను, తిరిగాను, వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళిపోయేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం అప్డేటింగ్లో నేను ఒక విషయం చేయాలనుకున్నాను. అది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో కొంచెం ప్లేస్ లైట్ మిగిలిపోయింది షాపింగ్ మాల్ దగ్గరలో. సో అక్కడ కొంచెం ఏదైనా క్రియేటివ్గా కడదామని చెప్పేసి అనుకుంటే టెంపుల్ దగ్గర కడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు పడిపోయింది. ఓకే కడదామని తప్పలేదు. సో క్రియేటివ్ గాడ్స్ టెంపుల్స్ అని కడదాం అనుకుంటున్నాను. కావాలంటే ఎస్, లేకపోతే నో అని టైప్ చేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మినీ బ్లాక్ క్రాఫ్ట్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెడతాను. కావాల్సిన జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీరు అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. వాళ్ళు స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ₹1 కూడా కాస్ట్ అవ్వదు. సో హార్స్ రైడింగ్కి వెళ్ళిపోతాం. సో అంటే హార్స్ దాంట్లో పెట్టేశాను, అంటే ప్లేస్ సరిపోలా. సో ఇప్పుడు హార్స్ రైడింగ్ చేసి నేనంటే 2-3 టైమ్స్ చేసి వదిలేశాను. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోవచ్చు. లోపల చేసే వాళ్ళు ఉంటే ఏదైనా చేయొచ్చు. సో ఇలా 2 టైమ్స్ తిరగడం ఆపేస్తాను, అంటే మీకు చూపించడం కోసం. అండ్ వీడియో ఎక్కువ టేక్స్ తీసుకోకుండా, అంటే ఎక్కువ కట్ చేయకుండా, ఎక్కువ మేమే అవ్వకుండా. అండ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ మిగిలిపోయింది చూసారా, అక్కడ అటుపక్క అక్కడ గ్రాస్ అయి పెడితే బాగుంటుంది అనుకున్నాను. బట్ సిచ్యువేషన్లో ఇలా పట్టేసి వదిలేయాల్సి వచ్చింది. సో పక్కన గార్డెన్ చూసారు, ఫ్లవర్ గార్డెన్. అక్కడ రూల్ కూడా ఉంది, ఒక్క ఫ్లవర్ని కూడా టచ్ చేయకూడదు అని. అంటే చూడొచ్చు, టచ్ చేయకూడదు అంటే టచ్ చేస్తారు కదా. సో రిలేట్ చేసి నేను లోపల పెట్టేస్తాను. సో వీటికి గ్రాస్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. బట్ మనం స్విచ్ నొక్కాలంతే. సో స్విచ్ నొక్కాను, 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగాలి. గ్రాస్ పడింది చూసారు కదా, పైనుంచి పడిపోయింది. అక్కడ చూసారా సైకిల్గా పెట్టాను. ఇలాంటి గ్రాస్ హార్సులకి దగ్గరలో పడాలని చెప్పేసి చేశాను. సో పైనుంచి చూస్తున్నట్లయితే ఇంత పెద్దగా ఉంది. సో మీరు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు.